హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. ఈరోజైతే ఒక మంచి రెసిపీతో అదే అండి కారప్పొడితో మీ ముందుకు వచ్చేసాను. దీనిలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేయబోతున్నానో చూసేయండి. వద్దు అన్న వాళ్ళకు కూడా తినిపించేయండి ఏదో రకంగా. చూసారా, ఇదేంటంటే మునగాకుని ఏదో రకంగా మనం యూస్ చేసుకుంటే మనకి చాలా బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. ఈ మునగాకుని కూర్చొని శ్రమ పడుతూ ఒలిసేదానికన్నా ఇలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోండి. చాలా చక్కగా ఆకులు కొమ్మలు సపరేట్ అయిపోతాయి. మునగాకుని వండుకోవడానికి ఒక 6 గంటల ముందైతే ఇలా కోసుకొచ్చుకొని న్యూస్ పేపర్లో చుట్టేసి అలా వదిలేయండి. చక్కగా సపరేట్ అయిపోతాయి ఆకులు అనేవి ఊడిపోయి. నేనైతే ఓవర్ నైట్ అయితే వదిలేసాను. చూసారు కదా, ఇలా అయితే సపరేట్ అయిపోయాయి. ఇప్పుడు కాడలు పెద్ద పెద్ద కొమ్మలు ఏమైనా ఉంటే అవి తీసేసుకొని మునగాకుని ఇలా శుభ్రం చేసేసుకోవాలి. మునగాకుని కరివేపాకుని ఇలా శుభ్రంగా కడిగి ఆరబెట్టేసుకుంటున్నాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్యాన్ హీట్ చేసుకొని ఇలా కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని వేసుకొని వేయించుకోవాలి. క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దోరగా వేయించుకోవాలి. ధనియాలు కూడా వేసుకోండి. నేనైతే పొడి యూస్ చేస్తున్నాను. ఈ పొడి చేసుకోవడానికి వేరుశనగ గుళ్ళైనా యూజ్ చేయొచ్చండి. నేనైతే యూజ్ చేయట్లేదు. ఈసారి ఈ రకంగా చేస్తున్నాను. చూసారు కదా, ఈ మాత్రం కలర్ వస్తే వీటిని పక్కన ప్లేట్లోకి తీసి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగిన కరివేపాకుని మునగాకుని ప్యాన్లో వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఒక 4 కప్పుల మునగాకుకి 1 కప్పు కరివేపాకు తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి అలా ట్రై చేయండి. చూసారు కదా, ఇలా వేయించుకోవాలి. ప్యాన్లో గలగలా సౌండ్ వచ్చేంత వరకు అయితే వేపండి. దీనిలో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా ముక్కలుగా చేసి వేసుకోండి. చక్కగా మగ్గిపోతుంది. దీనిలోనే జీలకర్ర ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. పప్పుల్లో వేస్తే మాడిపోతుందని చెప్పి నేను ఇప్పుడు వేస్తున్నాను. క్రిస్పీగా వేగిన తర్వాత పక్కన పెట్టేసి చల్లారనివ్వండి. ఇప్పుడు ముందుగా వేయించిన పప్పుల్ని అలాగే ఎండుమిర్చిని కలిపి గ్రైండ్ చేసుకుందాం. దీనిలోనే ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడి, అలాగే వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. ఎన్నైనా వేసుకోవచ్చండి వెల్లుల్లిపాయలు. టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చిన్న మిక్సీ జార్లో వేసుకుంటే బాగా గ్రైండ్ అవుతుందని నేను చిన్న మిక్సీ జార్లో వేసుకున్నాను. దీనిలోనే క్రిస్పీగా వేయించిన మునగాకు కరివేపాకును వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే 2 టైమ్స్ గ్రైండ్ చేసుకొని ఇలా వేసేసుకున్నాను. బౌల్లో వేసుకొని 2 బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకున్నాను. నేనైతే రెగ్యులర్గా కారప్పొడి చేసినప్పుడల్లా మునగాకుని ఖచ్చితంగా కలుపుతానండి. మా పిల్లలు వద్దన్నా సరే ఏదో ఒక రూపంలో పెట్టేస్తాను. చాలా హెల్దీ అండి హెల్త్కి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అన్నం తినేటప్పుడు వేడివేడి అన్నంలో ఒక 2 స్పూన్లు వేసుకొని కాస్తంత నెయ్యి వేసుకొని తిన్నారంటే ఆ టేస్ట్ అసలు మర్చిపోలేరండి. అంత బాగుంటుంది. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి రెసిపీస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.